హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవణ్ ఆఫిషియల్. ఈ వీడియోలో వచ్చేసి మనం అమెజాన్లో అయితే కనుక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ మెంబర్స్కి అయితే కనుక 26th నుంచి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే కనుక 27th నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా 26th నుంచి అయితే కనుక ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా, సో ఆర్డర్ మనకి పర్ఫెక్ట్గా ప్లేస్ అవ్వాలి. సో మన ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ప్లేస్ అవ్వాలనుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమౌంట్ కట్ అయిపోయి ఆర్డర్ ప్లేస్ అవ్వకుండా ఉండడం, అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు మన లొకేషన్కి డెలివరీ లేదని చెప్పడము, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవి అయితే ఫాలో అవ్వండి. నేను ప్రతిసారి సేల్స్లో ఈ టిప్స్ అయితే ఫాలో అవుతాను. అవి నాకు వర్కౌట్ అయితే అయ్యాయి అనమాట. అందుకోసమని ఈ టిప్స్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో మీకు షేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే, మీరు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ సో ఏదైనా సరే మీరు కొనాలనుకుంటున్నారు కదా, ఆ వస్తువు మీరు కొనే ముందు మీ లొకేషన్కి అది డెలివరీ అవుతుందా లేదా ఇది మీరు చెక్ చేసుకోవాలి. మీరు రూరల్లో ఉన్నారనుకోండి, మీ పిన్ కోడ్ ఇచ్చి మీరు సెట్ చేసుకుని ఉంటారు అడ్రస్. సో మీకు దగ్గరలో ఏదైనా టౌన్ ఒక 10-20 కిలోమీటర్స్లో మీకు టౌన్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్స్ హౌస్ ఉన్నా పర్లేదు, మీకు తెలిసిన ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ మీరు పెట్టేయండి. మీ కాలేజ్ కానీ లేదనుకుంటే బస్ స్టాండ్ ఏరియాస్ కానీ మీకు తెలిసిన స్కూల్స్ దగ్గర కానీ అలా ల్యాండ్ మార్క్ పెట్టేసి మీరు ఆ పిన్ కోడ్ ఉంటుంది కదా, మెయిన్ టౌన్ పిన్ కోడ్, సో అవి మీరు అడ్రస్ కూడా సేవ్ చేసుకోండి. వీటి వల్ల ఏమవుతుందంటే, మనం ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువ యూజ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు రూరల్ ఏరియాస్ని వీళ్ళు స్కిప్ అయితే చేసేస్తారు. ప్రోడక్ట్ అనేది అక్కడికి డెలివరబుల్ లేదు అని చెప్పి మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే పడిపోతుంది. చాలా వరకు మనకి అవుట్ ఆఫ్ స్టాక్ పడడానికి రీజన్ ఇదే అనమాట. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్తో అడ్రస్ని అయితే మీరు అడిషనల్గా సెట్ అయితే చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ కంపల్సరీగా మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా మీరు పర్మిషన్ అయితే తీసుకోండి. అంటే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే అక్కడే మీరు దీన్ని టర్న్ ఆన్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి ఒక ఫామ్ అయితే ఉంటుంది, అది ఫిల్ చేసి ఇచ్చిన మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి పర్మిషన్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇది కూడా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు కార్డుని అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెయిన్గా మీరు ఏదైనా వస్తువు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, సెల్లర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరు మీకు అమ్ముతున్నారు, సో ఇది మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమ్మదనమాట. సో అందులో సెల్లర్స్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇప్పుడు మనకి బిగ్సీ, బీన్యూ కానీ సంగీత మొబైల్స్ కానీ ఇలా ఎలా అయితే ఉన్నాయో అలా మనకి అమెజాన్లో కూడా అలా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సెల్లర్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా అయితే ఉంటారనమాట. మీరు ఏదైనా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ పర్చేస్ చేస్తున్నారంటే మీకు కిందనే సెల్లర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు వ్యాలిడ్ పర్సన్సా కాదా ఇది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఇది చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి మీరు గూగుల్లో కానీ లేదనుకుంటే అక్కడే వాళ్ళ నేమ్ మీద మనం క్లిక్ ఇవ్వగానే మనకి చాలామంది రివ్యూ అయితే ఇచ్చింటారు. ఆథరైజ్డ్ సెల్లర్స్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇమేజ్ చూస్తున్నప్పుడు మంచిగానే ఉంటుంది, బట్ మనకి ప్రోడక్ట్స్ అయితే మిస్ మ్యాచ్ అయి రావడము, సోపులు రావడము, స్టోన్స్ రావడం ఇలాంటివి చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సెల్లర్ ఇన్ఫర్మేషన్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఏ ఐటమ్స్ అయితే కావాలో అది మనం విష్ లిస్ట్లో కానీ లేదంటే మీ కార్ట్లో యాడ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అయితే కనుక మనకి ప్రీ బుక్స్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని మొబైల్స్ మీద కానీ ల్యాప్టాప్స్ మీద కానీ సమ్ అమౌంట్ అనేది పెడతారు వాళ్ళు. ఆ అమౌంట్తో మనం బుక్ చేసుకుంటే కనుక వాళ్ళు అమౌంట్ తగ్గించింటారు కదా, అది మనకి సేల్స్ ఎండ్ అయ్యేంత వరకు అదే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రోడక్ట్ అనేది మనకి రిజర్వ్డ్ అయితే అవుతుందన్నమాట. ఇలా మీరు కార్ట్లో కానీ విష్ లిస్ట్లో పెట్టుకోవడం కానీ లేదంటే ఇలా ప్రీ బుక్ చేసుకుంటే కనుక మీరు మీ ఆర్డర్ని త్వరగా మీరు ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు యాక్టివ్గా ఉన్న కార్డ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదన్నా పర్లేదు, కార్డ్స్ అనేది యాడ్ చేసుకుంటే కనుక మీరు ఈఎంఐలో కానీ లేదనుకుంటే ఫుల్ అమౌంట్ పే చేసినా సరే సో మీకు క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుందన్నమాట. అకౌంట్లోకి అయితే రాదు, వాళ్ళు డిస్కౌంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. రిమైనింగ్ అమౌంట్కి మీరు ఈఎంఐలో కానీ ఫుల్ అమౌంట్ కానీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు యాక్టివ్గా ఉన్న కార్డ్స్ని యాడ్ చేసుకోవడం చాలా బెటర్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు సేల్స్ స్టార్ట్ అయినప్పుడు 26th కానీ 27th కానీ 12కి అయితే స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆ టైంలో మీరు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో త్వరగా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ రాకుండా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్స్ కానీ ప్లస్ మెంబర్స్ కానీ అయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో 12కే మీరు యాక్టివ్గా ఉండి సో త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. సో ఈ
విషయాల్ని ఇప్పుడు చెప్పాను కదా, ఆ విషయాల్ని కన్సిడర్ చేసుకుంటూ మీరు ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అయితే చేసుకోండి. సో చాలామంది ఫ్రాడర్స్ కూడా ఫేక్ ప్రోడక్ట్స్ కూడా పెట్టి ఉంటారు. కాబట్టి మీరు సెల్లర్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని సో మీరు ఇమీడియట్గా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి మీరు ఫాలో అయితే కనుక మీ ఆర్డర్ని మీరు సక్సెస్ఫుల్గా ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఇష్యూస్ లేకుండా. నేను ప్రతిసారి ఈ విధంగానే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకుంటాను. సో ఇది నాకు వర్కౌట్ అయితే అయింది కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.